మేము ఎక్కడ ఉండాలా, రేపు వచ్చి తోసేస్తామో వెళ్ళిపోండి అని అంటారు. నా పిల్లలకి ఎక్కడ గూడు లేదు, 5 ఇల్లు లేవు, వాకళ్ళు. మాకు 2 ఎకరాల భూమి ఉన్నాం. 2 ఎకరాల భూమికి 2,20,000 ఇచ్చినారు. నీకు నమస్కారములు. మాకు ఒక కొడుకు అడిగిన 4 పిల్లలు అక్క ప్యాకేజీ ఇచ్చినారు. భూమి అయితే ఇవ్వండ్రు, నా ముసలాడికి ప్యాకేజీ ఇవ్వలేదు. ముసిరిమైన ఆడస్తాను చోట్లు 2,000 ఓట్లు ఉన్నాయి సారు. ఈ 2,000 ఓట్ల మీకు అంటే రాజకీయ నాయకులకు మీ ఓట్లు అవసరం లేదు. ఓట్లు అవసరం లేదు, ఇప్పుడు వద్దు, అప్పుడు కావాలా. నాకైతే పెద్దగా చదువు స్వామి లేదు, మాట్లాడడం అయితే రాదు. మాకు ప్యాకేజీ రాలేదు, ఇల్లు జాగా రాలేదు. 2,000 ఓట్లు ఉన్నాయి సారు. ఈ 2,000 ఓట్ల మీకు అంటే రాజకీయ నాయకులకు మీ ఓట్లు అవసరం లేదు. ఓట్లు అవసరం లేదు, ఇప్పుడు వద్దు, అప్పుడు కావాలా. అప్పుడు కార్లు వేసుకొని వస్తారు, అమ్మ అమ్మ అని బొర్ల మీద చేయలేసి నివురుతారు. ఇప్పుడు ఎందుకు ఇక్కడ పడి ఉన్నమ్మకి ఎవడు ఎత్తుతానడా? కనీసం ఎవ్వరు రారు. ఈసారి ఎవరు కానీ మాకు ఓట్లని అడగడానికి రాని. మరి మాకు అంత కోట నచ్చుతుంది. ఈ ఓట్లని ఎవరు రాని. మేము ఇక్కడ ఏం తింటానమో ఏమంటానమో ఏది ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు అప్పుడు వస్తారు ఓట్ల కోసము. అమ్మా నమస్కారమే, అయ్యా నమస్కారమే, ఇంకేట్లేదు. ఇప్పుడు ఎక్కడ కూలికి వెళ్తామంటే బలాలు లేవు, జబ్బులు వచ్చాయి. అలాంటిది బొడ్డులు లేవు, పనవుడికి ఇస్తే బస్తా పాడం ఇస్తాడు. పొలము లేదు, ఇల్లు లేదు. ఎక్కడ కరెంట్లు తీసేదమా, నీళ్లు తీసేదమా, ఇలకట్లు తోలేదమా, ఎవరికి ఇచ్చిన అవసరం లేదని ఈ రాజకీయ నాయకులు అంటారు. మరి మేము ఏం చెయ్యాలా? మీ డిమాండ్ ఏంటమ్మా? మీ డిమాండ్? మా డిమాండ్ మాకు వచ్చి చూడాల. వాళ్ళు వచ్చి చూసిన తర్వాత ఏటి ఈ ఊరు పరిస్థితి. ఆ పక్క ఊరికి అన్ని చూస్తాండ్రు, మాకు అసలు వదిలేసాండ్రు. మేము అనాథ పిల్లలు ఎలాగ అయిపోనరు, మేము అలాగ అయిపోనాం. అన్ని ఇచ్చేందుకు సార్ మేము ఇంత బాధపడాలా? ఇంతకు ముందు చీపురుపల్లి ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు కదా. ఇప్పుడు మీరు తీసుకుంటారు కాబట్టి మేము అడగవలసి వస్తుంది. లేకపోతే మాకు ఏం పని మీతోని? ఎలా బతికినాలు మనం బతుకుతాము. అది ఇప్పుడు వచ్చిన తర్వాత చూసి ఏది చేస్తారో ఈ పండుగలోన. పండుగ వరకు ఈ 4 రోజుల్లో మాకు ఏది కనిపెడతారో మీదే దయ. లేకపోతే ఏదో ఇచ్చేయండి, మేము తాగి చచ్చిపోతాం అంతే, ఇంకేట్లేదు. అదండి మహిళల ఆవేదన అయితే అలా ఉంది. ఆ మహిళలే కాదు, ఇక్కడ మగాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. నమస్కారం అయ్యా. నమస్కారం. మీ పేరు? చిరంజీవి. చిరంజీవి గారు, మీరు ఎందుకు ఇక్కడ నిరాహార దీక్ష చేస్తున్నారు? మా నిరాహార దీక్ష మా భూములు పోయి, మా ఇల్లు పోయి, మా మొత్తం సర్వం కోల్పోయి, మా పిల్లలకి భవిష్యత్తు లేక, ఇల్లు జాగాలు లేక, తర్వాత ప్యాకేజీలు, ఊత్ ప్యాకేజీ లేక, వలస ప్యాకేజీ లేక, ఏ ప్యాకేజీలు లేకుండా అలాగా ఈ భూములు పొట్లన్నీ కోల్పోయినా కానీ మాకు ఎవరు ఇంచుమించు 200 రోజులు అవుతుంది. ఈ శిబిరం పెట్టామో, శిబిరం గురించి ఏ రాజకీయ నాయకుడు కానీ వాళ్ళు మాకు పట్టించుకోవడం లేదు. ఆఫీసులు, ఐఎస్ ఆఫీసులు కానీ, కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ, లేకపోతే ఎంఆర్ఓ కానీ వాళ్ళు కూడా పట్టించుకోవడం. మీరు వెళ్ళి వాళ్ళకి రిక్వెస్ట్ చేశారా? రిక్వెస్ట్ చేసి ధర్నా చేసి అన్ని కూడా చేసాము. చేస్తే మీకు 10-15 రోజుల్లో పేరు న్యాయం చేసేస్తామని చెప్పారు. ఇప్పుడు 200 రోజులు అవుతుంది శిబిరం పెట్టి, ఇంతవరకు వాళ్ళు పట్టించుకోవడం లేదు. వాళ్ళు రావడం లేదు, రాజకీయ పరంగా లేదు. 2 పక్కల ఏటి లేక ఏదో మరి ఇవన్నీ బలివిన వెళ్ళిపోయింది అని అన్నికంటే ఏదో కొంచెం పాయిజన్ ఇచ్చేస్తే తాగేసి ప్రజలకు చచ్చిపోతే మీ ప్రభుత్వానికి మంచి సేఫ్టీ అవుతుంది అనేసి మేము అనుకుంటున్నాం. అదండి 2,000 ఓటర్స్ కూడా ప్రభుత్వం మాకు స్పందించడం లేదు కనుక మేము ఏదైనా ఇచ్చేయండి, చచ్చిపోతాం కానీ మా ఊరైతే ఖాళీ చేయం. ఇప్పటికే సగం మంది అయితే ఖాళీ చేశారు, బట్ మేమైతే ఖాళీ చేసే అవకాశం అయితే లేదు అని చెప్తున్నారు. అది మీరు చూసుకోవచ్చు. దీనికి అవకాశం కూడా లేదండి, అవకాశం కూడా లేదు వెళ్ళడానికి కూడా. నమస్కారం సార్. నమస్కారం సార్. నేను ఎంపీటీసీను. మేము ఎలా బతుకుతామన్నట్టు మాకు బాధ అయిపోయింది. ఎన్ని గ్రామాలు పోయాయి రిజర్వేర్? రిజర్వేర్ లో 4 గ్రామాలు దాచుకోవడము, పనసగట్టి, అక్కడ రేగలపాడు, చీపురుపల్లి పెద్ద గ్రామం. ఎంత విస్తీర్ణ ల్యాండ్, ఎంత విస్తీర్ణ పోయింది? ఒక 2,200 ఎకరాలు ఉంటాయి, ఎగస్ట్రా ఉంటాయి. ఉన్నా సరే ఇంత గ్రామంకి ఇంత అన్యాయం చేయడం ఎక్కడ మేము ఎరగం సార్. అంటే మీకు ఇల్లుకి డబ్బులు ఇవ్వలేదా? ఇల్లుకి ఏం డబ్బులు ఇచ్చారు? ఇల్లుకి ఏం డబ్బులు ఇచ్చారు సార్? ₹1,00,000 ఎకరాకి ఇస్తే మెట్టి ₹1,00,000 ఇచ్చారు ఎకరాకి. ఇలాంటి ఎక్కలు చేసి మాకు అలాగా ఇల్లు వాకళ్ళని వదిలించేసి తోలీలను చూస్తున్నారు. మీరు ఏటి కోర్టు న్యాయం చేస్తారు? మీ మీద మేము ఉన్నాము. మా కుటుంబంతో గోల పెట్టేసి అలాగా ఏటి అవుతుందో తెలియదు సార్ మాకు. అదండి గ్రామ ప్రజలు, చీపురుపల్లి యొక్క గ్రామ ప్రజల ఆవేదన ఏంటంటే మాకు ఎవరు పట్టించుకోవడం లేదు, కనీసం రాజకీయ నాయకులు పట్టించుకోవడం లేదు. మేము జనసేన అంటున్నారు, టీడీపీ అంటున్నారు, వైఎస్ఆర్సీపీ అంటున్నారు, పార్టీ పరంగా గొడవలు ఆడుకుంటున్నారో తప్పించి
మాకు ఎవరు కూడా పట్టించుకోవడం లేదని వీళ్ళ యొక్క ఆవేదన అయితే వ్యక్తపరుస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే మాకు ఎవరు పట్టించుకోవడం లేదు కనుక మేము కోర్టు మెట్లు ఎక్కవలసి వచ్చింది. కోర్టు మెట్లు ఎందుకు ఎక్కామంటే మాకు రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళాము, జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్ళాము, అందరి దగ్గరికి వెళ్ళాము, ఎవరు పట్టించుకోవడం లేదు కనుక మేము కోర్టు మెట్లు ఎక్కవలసి వచ్చింది తప్పించి మాకు రాజకీయ నాయకులు కానీ జిల్లా కలెక్టర్ కానీ ఎవరైనా పట్టుకుంటే మేము అసలు ఆ కోర్టు మెట్లు ఎక్కవలసిన అవసరం లేదు అని చెప్తున్నారు. మాట్లాడు. నమస్కారం అయ్యా. నాకైతే పెద్దగా చదువు స్వామి లేదు, మాట్లాడడం అయితే రాదు. మాకు ప్యాకేజ్ రాలేదు, ఇల్లు జాగా రాలేదు, ఇంట్లో రేకుల షెడ్లు ఉన్నాం మేము. అందరూ ఊరు వదిలేసి వెళ్ళిపోయినారు అయ్యా. మా పరిస్థితి ఏటో చూపిస్తారని ఇన్ని రోజులు మేము బాధలు పడి ఉన్నాం. ఊర్లో దొంకలు దూళ్ళు అయిపోయినాయి, ఊరు వదిలేసి అందరూ వెళ్ళిపోయినారు. మేము ఖాళీ పాముల జాగాలో ఈ నీటిలో ఈ అయి పడి ఉన్నాం మేము. మాకే దారి చూపిస్తారు కదా, మీదే దయ్యా అయ్యా. ఇన్ని రోజులు కాపలా కాసిన మీ ఇష్టమే కన్నా, మీరు నీటిలో ముంచుతారో చెరువులో ముంచుతారో లేకపోతే మాకు ఎక్కడే చచ్చిపోమంటారో మీ ఇష్టము. మరి మీ పేరు చెప్పి మేము మా సాగు కూడా సిద్ధమే ఉన్నాం. ఇప్పుడు మాకే దారి చూపించడానికి మాకేట్ లేదు. మరి ఇక మీ పేరు చెప్పి మేము ఏదో తెచ్చి మేము కుటుంబంతో సాగు తప్ప మాకు వేరే దారి లేదు. చెట్టు కాడికి వెళ్తామని మాకు చెట్టు కాడి నీడ కూడా లేదు. ఆ పరిస్థితి అయ్యి ఉంది మాకు. ఏ దారి చూపిస్తారో మీ ఇష్టం అయ్యా. నమస్కారము.